హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం ఫేవరెట్ రెసిపీ అండి. అది ఏంటంటే మటన్ ములక్కాడ కూర. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది, మీరు అందరికీ తెలిసినట్టే. సో బిగినర్స్ కూడా చేసిన రీతిగా ఈజీగా నేర్పించేస్తాను రండి. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. మటన్కి కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా ఆనియన్స్ అన్ని కూడా మనం బాగా ఫ్రై చేసేసుకుందాం. మటన్లో చాలా వెరైటీస్ చేశానండి నేను, కింద లింక్ ఉంటుంది, నవ్యాస్ ఈజీ రెసిపీస్. అది క్లిక్ చేస్తే అన్ని మటన్ రెసిపీస్ వచ్చేస్తాయి అన్నమాట. అది బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుని ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందామండి. మటన్ ఎప్పుడన్నా కూడా ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కూర కూడా చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఎందుకంటే మటన్లో ఉన్న జ్యూసెస్ అంతా కూడా రిలీజ్ అయ్యి ఆ కర్రీలో ఆ ఫ్లేవర్ అంతా కలిసి చాలా బాగుంటుంది అనమాట. అలా కాకుండా వెంటనే వాటర్ వేస్తే ఏమవుతుందంటే పెద్ద టేస్టీగా ఉండదండి. సో ఇలాగా నేను చూపించిన రీతిగా ఒక 10 నిమిషాలు బాగా కలుపుకొని ఉడికించుకుంటే మటన్ కర్రీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఎప్పుడన్నా అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, ఇలాగ 10 నిమిషాలు బాగా ఉడికించుకున్నాక మటన్ అనేది ఇలాగ బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం తగినంత ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకుందాం. కారం అనేది నేను ఇక్కడ కిలో మటన్కి 3 స్పూన్ల కారం, ఇంకా 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. కారం తక్కువగా తినేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇంకా చిటికెడు పసుపు వేసేసుకుని బాగా కలుపుకుందాం. చూసారు కదా, మటన్ కర్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వండుకోవడం రాకపోతే ఈ రెసిపీ చూసి ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకా ఈజీ రెసిపీస్, యమ్మీ రెసిపీస్, బిగినర్స్ కానీ ఇంకా ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో మనం తగినంత వాటర్ వేసుకుందామండి. వాటర్ అనేది కూడా కుక్కర్లో వండుకునేటప్పుడు ఎక్కువ వేసుకోకూడదు అనమాట. చూసారు కదా, ముక్కలు కవర్ అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది 8 విజిల్స్ దాకా పెట్టుకుందాం. 8 విజిల్స్ వచ్చాక మటన్ అనేది బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసేసుకుందాం. ఈ ములక్కాడలు మా పెద్దన్నయ్య స్థలంలో వండి టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. సో అందుకని నేను మటన్ వేస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, మటన్ అయితే ఇలాగా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే ములక్కాడలు వేసేసుకుందామండి. ఇలాగా కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళైతే 3 విజిల్స్ పెట్టేసుకోవచ్చు, విడిగా కూడా మనం ఉడికించుకోవచ్చు అనమాట. చూసారా, 3 విజిల్స్ వచ్చాక మన ములక్కాడ మటన్ కూర రెడీ అయిపోయిందండి. ఈ ములక్కాడలు ముందే వేస్తే ఏమవుతుందంటే పేస్ట్లా అయిపోతాయి అన్నమాట. సో అందుకని మటన్ బాగా ఉడికించేసుకున్నాక ములక్కాడలు యాడ్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఈ రెసిపీ మీరు ఇప్పటివరకు చేసుకోకపోతే నేను ఈజీగా నేర్పించేసాను కదా, తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా మనం గరం మసాలా యాడ్ చేసేసుకుందామండి. సో ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, ఇంకా కొన్ని స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసి గరం మసాలా తయారు చేసుకోవాలన్నమాట. ఇది నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టాను, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి ఎంత బాగుందో, ముక్క కూడా బాగా ఉడుకుతుంది, ములక్కాడ కూడా
బాగా ఉడికిపోతుందండి. దీని టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరు కూడా మన వీడియో చూసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పేయండి మరి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి. నాన్ వెజ్‌తో పాటు మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకొని వండుకుంటే ఇంకా హెల్తీ కదా! సో, డబల్ హెల్తీ అనమాట. సో, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.